హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోజ్ 150. ఈరోజు అయితే మనం వచ్చిన వెంటనే ఇంట్రో కూడా ఇవ్వలేదు. ఈరోజైతే మనం అయితే లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు నెదర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఏంటంటే మీరు లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ వరకు చూసినారనుకో మీకైతే అర్థమవుతుంది. విలేజర్ ట్రేడింగ్ హాల్ అన్నమాట. లాస్ట్ ఎపిసోడ్లో మొత్తం బిల్డ్ చేసి చూపిస్తా ఉన్నా కదా, ఏమైందంటే సడన్గా రికార్డింగ్ అయితే ఆఫ్ అయిపోయింది. అందుకే మొత్తం బిల్డ్ చేసినాక మీకు చూపిద్దాం అనుకున్నా. చూడండి, ఇది ఈరోజైతే మనం నిదర్కి అయితే వెళ్ళబోతున్నాం. అందుకే మనం పోవాల్సిన ఐటమ్స్, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నా. ఇప్పుడు నెదర్ పోర్టల్ ఎక్కడ క్రియేట్ చేస్తాననే కదా మీకు డౌట్. ఐ విల్ క్రియేట్ దట్. వెయిట్, ఎక్కడో దూరంలో నేను క్రియేట్ చేసుకోవాలనుకోవట్లేదు. జస్ట్ కొద్దిలో దూరం 10 స్టెప్స్ అయితే అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడే నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. 1 2 4 5 6. మన దగ్గర ఒబ్సిడియన్ ఎక్కువ ఉన్నందుకు కొంచెం పెద్దది చేద్దాం. అండ్ ఈ వీడియోలో అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎందుకంటే కొత్త వరల్డ్ లాంటి దానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తా కొంచెం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి కన్ఫామ్గా మీకు ఫుల్లీ ఎంటర్టైన్మెంట్, అంటే అది బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనం ట్రావెలింగ్ అంటే మన వరల్డ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం. ఓకే, ఇంతవరకు అయితే చాలు. మనం ఇది చేసుకున్నాక మీకు చూపిస్తా. గైస్, వెల్కమ్ బ్యాక్. ఇదే అన్నమాట మన నెదర్ పోర్టల్. ఇప్పుడైతే వెలిగించేసిన. ఇప్పుడు 1 2 3 మనమైతే మెయిన్గా గోల్డ్ ఆర్మర్ వేసుకోవాలి. ఒక్కటి గోల్డ్ ఉంటే చాలు, అక్కడ ఉండే మాబ్స్ మనల్ని ఏం చేయవు. ఓకే, నెదర్లోకి వెళ్తున్నా. కొంచెం మంచి స్పాన్ వస్తే చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఓకే, బాయ్ బాయ్. ఓకే, మంచి స్పాన్ రావాలి. దిస్ అనుకున్నా బ్రో, ఈడు కన్ఫర్మ్ ఇట్లాంటిదే ఒకటి ఒక దగ్గర నన్ను తీసుకోగలుగుతాడని అనుకున్నా. నాకు తెలుసు వీడి గురించి. వేస్ట్ గాడు మైన్క్రాఫ్ట్. ఎక్కడి నుంచి రా? ఓకే, బయటికి వెళ్ళచ్చు. ఓకే, కోఆర్డినేట్స్ వచ్చేసి -140 140 అంటున్నా. కోఆర్డినేట్స్ -108 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెదర్లోకి అయితే వచ్చేసినాం. నేను నెదర్లోకి మెయిన్గా వచ్చింది ఎందుకంటే మనం పోయిన ఎపిసోడ్ అంటున్నా, మైన్క్రాఫ్ట్ మోజాంగోడ్ ఇచ్చిన పోయిన అప్డేట్లో ఏముందంటే ఒక గ్యాస్ని అయితే తీసుకొచ్చినారు. దాని పేరు హ్యాపీ గ్యాస్ట్. చిన్నగా ఉంటుంది. మనం దాన్ని పెద్ద చేసుకొని దాని మీద రైడ్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. జస్ట్ మిస్ లావాలో పడుతుంది. ఇప్పుడు కనుక లావాలో పడి అవుట్ అయినా అనుకో, ఇంకా అసలు నాకు ఇది చేయకూడదే కాదు. ఓకే, ఇటు సైడ్ అయితే వెళ్ళకూడదు కాకుంది. అది చూస్తేనే ఇట్లానే ఉంది. అక్కడికైతే మీకు వెళ్ళినాక చూపిస్తా. అక్కడికంటే ఫస్ట్ ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ ఏమైనా బాగుంటే ఇటు సైడ్ వెళ్దాం. ఏం లేదు డల్లా అన్నట్టయితే అయ్యో మెయిన్గా అవే అయిపోయింది నా కథం.
ఏ ఆపు. ఓకే, ఇక్కడైతే ఉంది. యారోస్ తీసుకురావడం మర్చిపోయాను. రే, నేనెక్కడ చూసినారా నీ కళ్ళలో? సావు. రే రే, ఎక్కడి నుంచి వస్తావరా రే దొంగోడా? పోయిండా వీడు? ఇప్పుడు మళ్ళీ వచ్చి సడన్ కొట్టినాడు అనుకుని నేను అయిపోతా. ఒక్క దెబ్బకే సచ్చినాడా ఏం కథ? సర్లే కానీ నేనైతే ఓవర్ వరల్డ్లోకి పోయి ఒక బో అండ్ యారో తీసుకొస్తా భయ్యా. ఇక్కడ గ్యాస్లతో మనకు పని కాదు. అండ్ అక్కడ క్రిమ్జన్ ఫారెస్ట్, క్రిమ్జనో లేకుంటే ఏమో అంటారు దాన్ని. నేనైతే పోయేస్తాను అక్కడికి పోయి మీకు చూపిస్తాను. ఓకే, బ్రస్ ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాక నాకైతే గోల్డ్ బ్లాక్స్ అయితే దొరికినాయి. యాక్చువల్లీ దీన్ని బ్యాషన్ అని అంటారు. ఎందుకు కొడుతున్నారా? పోండ్రా, ఎందుకో నన్ను కొడుతున్నారు. ఓకే, నాకు కావాల్సిన లోటు అయితే వచ్చింది. చాలా గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకోటి ఉందా, మైండ్ చేసేస్తా. ఎన్న దొరికిన 16. ఇప్పుడైతే బయటికి పోయి మీకు చూపిస్తాను. అండ్ గైస్, ఇక్కడైతే మళ్ళీ ఇంకొక బ్యాషన్ దొరికింది. ఈ బ్యాషన్లో ఇంకా చాలా గోల్డ్ ఉంది. ఆ బ్యాషన్లో, ఆ ఓల్డ్ బ్యాషన్లోనే చాలా గోల్డ్ బ్లాక్స్ అయితే నాకు దొరికినాయి. ఈ బ్యాషన్లో ఇంకా గోల్డ్ బ్లాక్స్ దొరికినాయి ఎక్కువ. చూడాలి. ఎక్కువ ఆ లూట్ అయితే నేను అమ్మ ఆడ లాభం ఉంది. రే వీడేవాడు. గైస్, ఇప్పుడైతే నాకు ఫోటోస్ దొరికింది. ఇప్పుడైతే ఇవి ఉన్నాయి బ్లేజెస్. ఓ షట్, లూట్ అయితే ఫుల్ ఉంది. ఓకే, ఫస్ట్ బ్లేజ్ రాడ్. ఓయ్ వద్దురా, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గైస్. బ్రో, ఎంతోసేపు ట్రావెలింగ్ తర్వాత బయట ఉన్న ఎండ్లో అసలు అదే నెదర్లో అసలు మీరు కోఆర్డినేట్ సరిగ్గా గుర్తుపెట్టుకోకుండా ఎక్కడికి పోవద్దండి గైస్. చాలా రిస్క్. ఎంత రిస్క్ అంటే అసలు నేను కనిపెట్టలేకపోయినా. 20-30 minutes పడింది బ్రో. రే క్రాఫ్టింగ్ టేబుల్. అండ్ నాకు దొరికిన లూట్ అయితే ఇది చూడండి. ఇంత లూట్ చాలా పెద్దగా ఉంది. అండ్ నాకు బ్యాషన్స్ అయితే చాలా అంటే చాలా దొరికినాయి. ఒక్కసారి గోల్డ్ బ్లాక్స్ చూడండి. అండ్ మెయిన్గా చెప్పాలి మీకు, అక్కడైతే నాకు ఇవి డైమండ్ ఆర్మర్ ఫుల్లీ దొరికేసింది. ఫుల్లీ డైమండ్ ఆర్మర్.
ఎందుకంటే బ్యాష్ అండ్ లూట్ అది. అండ్ నాకు హ్యాపీ గ్యాస్ట్ అయితే దొరకలే. ఎంతో ట్రై చేసిన సోల్స్ అండ్ వ్యాలీస్లో, కానీ అది కనపడలేదు. ఇక్కడ ఓ క్రాఫ్ట్ ల్యాండ్ అంటున్నా. ఇది ఇంకా ఉంది క్రాఫ్టింగ్ టేబుల్. పోయిందేమో అనుకున్నా, అది పోతే అంతే. ఎందుకంటే నా ఇల్లు కట్టినది ఈ క్రాఫ్టింగ్ టేబుల్తోనే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాం గైస్? ఓకే గైస్, మళ్ళీ ఒకసారి ఆ హ్యాపీ గ్యాస్ని అయితే ఎత్తుకొస్తా. బాయ్. ఎస్ గైస్, సూపర్, ఫైనలీ హ్యాపీ గ్యాస్ట్లో అయితే 2 దొరికినాయి. సూపర్ ఉంది ఫీలింగ్, సో హ్యాపీ. ఎందుకంటే హ్యాపీ గ్యాస్లో దొరకనందుకు కొంచెం బాధతో వచ్చేసిన. ఇప్పుడైతే హ్యాపీ గ్యాస్లో 2 దొరికినాయి. నేను చాలా ఎతికిన సోల్స్ అండ్ వ్యాలీలో, మళ్ళీ ఇప్పుడు పోయినందుకు దొరికింది. మంచిగా సూపర్ ఉంది. గ్లాసెస్ కావాలా? ఓకే, మనం ఏ కలర్ ఊలు పెడితే ఆ కలర్ వస్తుందా? ఓకే, కొన్ని కవర్స్ని అయితే కిల్ చేయాలి. అండ్ అంతలోపు మన హ్యాపీ గ్యాస్లను అయితే స్పాన్ చేసేద్దాం. ఒక గ్యాస్, ఓకే, అండ్ ఇంకొక గ్యాస్ని అయితే పెట్టేస్తాను. రెండో గ్యాస్ని కూడా ఇప్పుడే స్పాన్ చేయడం అవసరమా? ఓ, మెల్లమెల్లగా పెద్దగా అవుతుంది గైస్ ఇది. అండ్ ఇది నాకు కొంచెం హ్యాపీయెస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మంచి పెట్టయితే టైం అయిపోయింది రోజు. ఇప్పుడైతే ఒక ఫిషింగ్ రాడ్ చేసుకున్నాను, బికాస్ నేమ్ ట్యాగ్స్ కోసం. ఓకే, ఫిషింగ్ రాడ్, నేమ్ ట్యాగ్స్ కోసం ఫిషింగ్ రాడ్ అవసరం. మెల్లమెల్లగా పెద్దగా అయిపోతుంది ఇది. లీడ్ ఉందంటే మన దగ్గర. లీడ్ లేదా? నేను ఆ లామాస్ నుంచి తీసుకొచ్చిన కదా లీడ్. అరే ఎలా లీడ్ని బేక్ చేయొచ్చా, తయారు చేయొచ్చా? ఓకే, స్ట్రింగ్స్ కావాలా? ఓకే, ఒక్క నిమిషం గైస్. నేను అక్కడైతే లాస్ట్లో స్ప్రింగ్స్ అయితే పెట్టింది, నాకు గుర్తులేదు. ఈ టూలిట్స్ అండ్ ఇప్పుడైతే మన గ్యాస్ట్ కోసం, మన హ్యాపీ గ్యాస్ట్ కోసం అయితే ఇవి దాని ఆర్మర్ లాంటిది చేయడానికి. అరే లీడ్స్ కోసం అంతా ట్రై చేసిన కదరా, ఇప్పుడు దొరికినాడు. నువ్వు సావు ఎప్పుడు ఇది చేస్తావు?
మీరు కూడా తాగండి. దీని నుంచి కూడా వస్తున్నాయా? వావ్, నైస్. ఓకే, దీవర పడిపోయాడు. దేవర అయిపోయాడు, అందుకే పడిపోయాడు. ఎందుకంటే దేవర షార్క్లతో రైడ్ చేస్తాడు కదా హాయిగా, అందుకే వాటర్లో పడిపోయినాడు. దీవర అయితే హాయిగా కొండల నుంచి కొండలు దుంకుతూ ఉంటాడు. మనకైతే ఇంత సరిపోదేమో. మరి నిన్నవాడు బంధించినాడు ఇక్కడ. అయినా అక్కడ ఉండడమే మేల్లేండి. ఈ పిచ్చోళ్ళు జాంబీస్ వచ్చినా హాయిగా ఇంటి బయట పరిగెడుతూ ఉంటారు. ఎవరు లోపలికి పోడు ఇంట్లోపలికి. జాంబీస్ వచ్చి ముద్దు పెడుతున్నా హాయిగా కూర్చొని చూస్తుంటారు వీళ్ళు. అందుకే నా విలేజ్లో ఉన్న విలేజర్స్, హాఫ్ ఆఫ్ ది విలేజర్స్ చనిపోయినారు. నేను కొంచెం వాళ్ళకి బ్రీడింగ్ చేపించి ఈ హాల్ అదే ఏం హాల్ అంటారు, ట్రేడింగ్ హాల్లో పెట్టిన. అండ్ ట్రేడింగ్ హాల్లో పెట్టినందుకు వాళ్ళు కొంచెం సేఫ్ ఉన్నారు. అండ్ ఈరోజు హ్యాపీ డే అండ్ 15th డే. హాఫ్ సెంచరీ అయితే కొట్టేసినాం మనం మన వరల్డ్. యో ఇప్పుడు 3 cows ఉంటాయి కదా, ఒక కౌన్ అయితే లేపేద్దాం. బ్రదర్, లాస్ట్ డే ఆఫ్ మీరెక్కడికి? నో ఎంట్రీ. ఓకే, ఇంత మంచిగా హౌస్ ఇస్తున్నా, ఫుడ్ పెడుతున్నా, నేను వెళ్ళిపోతా అంటారు. అండ్ ఇప్పుడైతే ఒక డై అయితే చేయాలి. నాకైతే రెడ్ అండ్ ఆరెంజ్ ఇష్టం, అందుకు ఓకే నాకైతే ఇక్కడే దొరికేసింది రెడ్ కలర్. ఓకే, ఇక్కడ కూడా ఉంది ఒకటి. సారీ బ్రో. ఈ 2 ఫ్లవర్స్తో డై వచ్చేస్తుందా చూద్దాం. అదైతే వస్తుందా? గ్లాసెస్ కావాలి, కొంచెం ఊల్ కూడా కావాలి. ఊల్ ఒక్కటే ఉందా? ఏముందా? షియర్స్ ఉన్నాయి. Did you have shears? Do you have shears? Okay. Do you have shears means no fears. Okay. ఇప్పుడైతే ఒక 7 wool వచ్చింది. నైస్. ఏంట్రా ఇది? ఇప్పుడన్నా వస్తుందా? ఈ ఊళ్ళకి డైరెక్ట్లా కొట్టాలి బ్రో. ఇప్పుడు డై వేసుకోవాలా? డై ఎట్లా వేసుకోవాలి? ఓకే ఇప్పుడు మనకి వచ్చేసింది. ఏమేమో అచీవ్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే రెడ్ వస్తుంది. సూపర్, మనకి రెడ్ అయితే వచ్చేసింది. ఓకే, ఎంత పెద్దగా చూద్దాం.
ఓకే, మెల్ల పెద్దగా అవుతున్నాడు. అండ్ వీడు పెద్ద అయ్యేలోపు నేను వీడిని ఇంకా తొందరగా పెద్దగా చేయడానికి స్నోబాల్స్ అయితే తెస్తా. ఓకే, స్నోబాల్స్ తెచ్చినాక మీకు చూపిస్తా. వీడియో లెంత్ అవుతుంది బ్రో. ఇందాక నుంచి ఏమైందంటే నేనైతే స్నోబాల్స్ అయితే కలెక్ట్ చేద్దామని పోయినా. స్నోబాల్స్ కలెక్ట్ చేస్తుంటే జస్ట్ ఒక స్వాట్తో చేయితో కలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్లో అసలు అవి రావట్లే. ఎందుకబ్బా రావట్లేదు అని చూస్తే మనం దాన్ని వస్తే షువల్తోనే తీయాలంట. నేను ఒకసారి డౌట్ వచ్చి షువల్తోనే తీసిన. దీనికి ఎట్లా చేయాలి? ఎట్లా రా? ఓకే, బహుశా అది పెద్ద అయినాక మనం చేయాలేమో. ఎంతసేపు రా నువ్వు పెద్ద కావడానికి? అయిపోయినామా? ఎంతసేపు పోయి వీడైతే ఇప్పట్లో అయ్యేటట్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో వీడిని చూపిస్తాను మీకు. అండ్ వీడు పెద్ద అయిన వరకు కొద్దిసేపు ఫిషింగ్ చేస్తా. మీకైతే కొద్దిసేపట్లో బాయ్ బాయ్ చెప్పాలి. గైస్ చూసారు కదా, ఇదే ఎపిసోడ్. అయితే నాకైతే ఒక 4 నేమ్ ట్యాగ్స్ అయితే దొరికినాయి. నేను యాన్యువల్స్ కూడా సెట్ చేసి పెట్టుకున్నా అక్కడ. వీడైతే ఇంకా పెద్దగా కాకున్నాడు. పెద్దగా అవుతున్నా అని సిగ్నల్ ఇస్తున్నాడు కానీ ఇంకా పెద్దగా కాకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపిస్తాను. నేను ఇంత కూడా ఆఫ్లైన్ వరకు అస్సలు చేయను. టైం దొరికితే చేస్తా. ఓకే బాయ్ గాయ్స్. ఇదే ఈరోజు ఎపిసోడ్. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లనో ట్రావెలింగ్ ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే గాయ్స్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా వీడైతే కన్ఫర్మ్ పెద్దగా అవుతాడు. బాయ్ బాయ్.